ప్రార్థిస్తున్నాం. నేను నేత గాని నేతన్నా, డాక్టర్ గాని డాక్టరు, ఆయన యాక్టర్ గాని యాక్టర్. ఇంత దాని ఇంత చెప్పేస్తుంటారు. సభాధ్యక్షులు, మైనర్ ఇరిగేషన్ ఈ గురుప్రసాద్ గారికి, ఎవరున్నారు, శ్రీనాథ్ గారికి, మీరు ఈ శ్రీనాథ్ గారికి, గురుప్రసాద్ నేను చూడలేదు, మరి గమనించలే. నీటి సంఘం అధ్యక్షులు పెద్దలు పెనాటి శ్రీనివాసులు గారికి, ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి గారికి, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ గారికి, ఎంపీడీఓ లలిత గారికి, పార్టీ సీనియర్ నాయకులు సండ్రెడ్డి శ్రీనివాస్ గారికి, అంబటి సతీష్ గారికి, జింకా చంద్ర గారికి, ఎంపీపీ ఆదినారాయణ గారికి, గొట్లూరు అనిల్ గారికి, ఓబులేష్ గారికి, ఇతర మిత్రులకి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరూ, మరి వ్యవసాయదారులు నాకు తెలియదు కానీ వ్యవసాయదారులకి, అక్క చెల్లెళ్ళకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మంచి కార్యక్రమాన్ని చేయడం జరిగింది, చేసుకుంటున్నాం. అయితే ఇది గతంలో దీని ఒక కార్యక్రమం లాగా కాకుండా సంప్రదాయబద్ధంగా భూగర్భ జలాలను పెంచడం కోసం ప్రతి వర్షాకాలానికి ముందు ఈ చెరువుల్ని గాని కాలువల్ని గాని చేసుకోవడం, వాటిని కాలువలో ఎక్కడన్నా పూడికలు ఉంటే తీసుకోవడం, చెరువుల్లో పూడికలు ఉంటే తీసుకోవడం, జంగిల్ ఉంటే క్లియరెన్స్ చేసుకోవడం గతంలో సంప్రదాయబద్ధంగా జరిగేది. కానీ తర్వాత నా ఇంటి ముందర నేను చూసుకునే పరిస్థితి లేదు, ఊర్లో గ్రామానికి సంబంధించిన చెరువును, ఆ చెరువు పోయే ఫీడర్ ఛానల్ చూసుకునే పరిస్థితి ఎక్కడ ఉంది అనే భావన మొదలైపోయింది. మన ఇంటి ముందర చెత్తే మనం ఇప్పుడు తీసుకెళ్లి అంతగా అవకాశం ఉంటే పక్కింటి ముందు వేస్తాం. ఆ పక్కింటి వాళ్ళ చెత్త మన చెత్త రెండు కలిపి మన ఇంటి ముందు వేసుకుంటారు. సాయంత్రం అయ్యేసరికి ఇద్దరం కూడా పెట్టుకుంటా ఉంటాం. ఇది పరిస్థితి ఉంటుంది. అంటే ప్రజల్లో ఒకప్పుడు బాధ్యతగా భావించే వాళ్ళు ఇట్లాంటివన్నీ. గ్రామాల్లో కూడా కూర్చునే వాళ్ళు, గ్రామాల్లో కూర్చొని ముందే ఈ పనులు ఏంది, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, వర్షాలు ఎక్కువ పడబోతున్నాయా, వర్షాలు లేవా, భూగర్భ జలాలు ఏ స్థాయిలో ఉంటున్నాయి, మనం ఏ పంట వేస్తున్నాం, ఏ పంటకి ఎంత నీరు కావాల్సి ఉంది, దాన్ని వస్తున్న నీరుని మనం సమర్థవంతంగా ఉపయోగించుకోగలమా లేదా, ఇటువంటి ఆలోచన గతంలో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. దాన్ని అనుసరించి తర్వాత కూడా చేస్తా గ్రామాల్లో చేసుకుంటా వచ్చేవాళ్ళు. కానీ మారిన పరిస్థితుల్లో ఈ రకంగా ఏమైతే ఏముంది నాకు చూద్దాంలే అనుకుంది. కానీ దాని కారణంగా అందరం నష్టపోతున్నాం. ఇప్పుడు ప్రభుత్వాలు మళ్ళీ దానికి ఇంతకుముందు ప్రభుత్వ జోక్యం పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఈ పనులు కూడా మీరు చెయ్యండి అని చెప్పే పరిస్థితులు వచ్చాయి. దానికి అనేక గతంలో బాగానే ఉండేది, చెరువులన్నీ ఉండేవి. మా వీరులలో మా గండికోట కింద ఎక్కడ పోయినా కూడా చెరువులో పంట పొలాల కాలువలు ఉండేది. వీళ్ళ తర్వాత వచ్చిన కాలంలో రిజర్వాయర్ పూర్తి చేశారు కానీ కాలువలను ఇప్పటికీ తవ్వలా. అంటే పొలాలకి నీళ్లు ఎట్లా పోతాయి, రిజర్వాయర్లో నీళ్లు నిండుగా ఉన్నాయి, కాలువలకు నీళ్లు పోవాలంటే పంట కాలువలు తవ్వుకోవాలి. పంట కాలువలు పూర్తిగా పూడికలు పడినాయి, చెరువులు కాలువలన్నీ చెరువులు పడినాయి. మనం కూడా చూసాం, అందరినీ ఎక్కడ చూసినా, ఏ చోట చూసినా, ఎక్కడ కూడా చూస్తే ఎక్కడ చూసినా జంగిల్ ఉంది. సరే, వాటిని క్లియరెన్స్ చేస్తాం, అది వేరే విషయం. ఆ పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయి. మరీ ప్రధానంగా ఈసారి ఎల్నిలో ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది ఈ సంవత్సరం. కాబట్టి వర్షం తక్కువ పడే అవకాశం ఉంది. మనం అన్ని వర్షాధార ప్రాంతాలు. కోస్తా గురించి మాట్లాడుతున్నారు సతీష్ గారు. కోస్తాలో ఏముందండి, కృష్ణా నీళ్లు వస్తాయి, గోదావరి నీళ్లు వస్తాయి, కాబట్టి ఇబ్బంది లేదు. మనకు ఆ పరిస్థితులు లేవు. మన పక్కన పెన్నా పారుతున్నా కూడా పెన్నాలో నీరు వచ్చే పరిస్థితి లేదు. అయితే వీటిని దృష్టిలో పెట్టుకుని ఒకవైపు కృష్ణా నీటిని అందరినీ దాకా 700 కిలోమీటర్లు ఎన్నో సంవత్సరాలు కలగా ఉంటున్న దాన్ని ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని వైడనింగ్ చేసి క్యారీయింగ్ కెపాసిటీ పెంచి ఇవాళ నీరు ఇస్తున్నారు. దాని కారణంగా మన ప్రాంతంలో ఉంటున్న మురుగుప్ప ప్రాంతంలో ఉన్న 11 చెరువులకి 11కి 100% నీళ్లు ఇవ్వగలిగాం. కానీ పిఏ రైట్ కెనాల్ కింద ఉంటున్న వాటికి మనం అంత ఆ స్థాయిలో నీళ్లు ఇవ్వలేకపోయాం. ఎందుకంటే ఆడ గేట్ చెడిపోవడం, గేట్ రిపేర్ చేయడం, తర్వాత పెద్ద బ్రీచ్ రావడం, బ్రీచ్ వచ్చిన తర్వాత ఆ బ్రీచ్ ని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం తర్వాత మళ్ళీ పైనుంచి మన గోరవకొండ నుంచి, రాప్తాడ్ నుంచి, ఆ ప్రాంతం నుంచి నీళ్లు వస్తూ ఒకవైపు నార్పలకు పోవాలి, సింగనమలకు పోవాలి. వచ్చేసరికి ఏ స్థాయిలో మనం చెరువులు నింపాలో నింపలేకపోయాం. పాక్షికంగా దాని కారణంగా నష్టపోతున్నాం. ప్రతి చోట ఈ పరిస్థితుల నేపథ్యంలో దీన్ని సరిచేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జిల్లా కలెక్టర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఈ జలధార అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి అక్కడ ఎక్కడైతే నీళ్లు ఎక్కువ ఉంటున్నాయి, క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉంది, ఆ క్యాచ్మెంట్ ఏరియా నుంచి నీళ్లు ఎక్కడికి పోతున్నాయి, వాటికి కాలువలు సరిగా ఉన్నాయా లేదా ఇక్కడ నీళ్లు ఎక్కువ వస్తే దాన్ని ఇంకో చెరువు కలపడానికి, అనుసంధానం చేయడానికి ఉందా, ఇవి చాలా విస్తృతంగా సైంటిఫిక్ మేనర్ లో చేయడం కారణంగా అన్నమయ్య జిల్లాలో మన జిల్లా ఎలా ఉంటుందో అన్నమయ్య జిల్లా కూడా మన పక్క జిల్లానే కాబట్టి అదే విధంగా కదిరి దాటితే ఇంకా అక్కడి నుంచి
అన్నమయ్య జిల్లా స్టార్ట్ అయిపోతుంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి, ఇంచుమించు మనలాంటి పరిస్థితులే ఉంటాయి. అక్కడ 8 నుంచి 8.6 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న తర్వాత మన కలెక్టర్ల సమావేశంలో ఆ కలెక్టర్ వివరించడం జరిగింది. ఏమేం చేశాను, ఎంత సైంటిఫిక్ గా చేశాము, దానికి అధికారులని తర్వాత నీటి యాజమాన్య సంఘాలని ఏ రకంగా వాడుకున్నామని వారు ఇచ్చిన ప్రెజెంటేషన్ మీద దీన్ని మొత్తం రాష్ట్రమంతా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 6వ తేదీ జలధార కార్యక్రమాన్ని, అయితే ఆ రోజు నేను కేరళలో ఎన్నికల కార్యక్రమంలో ఉండడం వల్ల రాలేకపోయిన విషయం సోదరుడు శ్రీరాము చిలకం మధుసూదన్ రెడ్డి గారు దాంట్లో పాల్గొన్నారు. చేసి ఇప్పుడు ఇదే ఏ రకంగా ఇది అన్నమయ్య జిల్లాలో చేశారో దాన్నే రిప్లికేట్ చేసుకుంటూ అన్ని ఎక్కడ నీటి ఈ రకంగా కరువు కాటకాలతో ఇబ్బంది పడే ప్రాంతాలకు అన్నిటికీ భూగర్భ జలాలు పెంచుకునే దిశగా ఇంప్లిమెంట్ చేయాలా. ఇప్పుడు ముందే గుర్తించాలా, చెరువులను తవ్వుకోవాలా, ఫారం పాటలు తవ్వుకోవాలా, లేకుంటే గొలుసు ఇప్పుడే చెప్పారు డిఈ గారు చేయాల్సిన పని ఉంది. వీటిని చేస్తూ భూగర్భ జలాలు పెంచాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి జిల్లాకి, మన జిల్లాకి కూడా 3 నుంచి 6 మీటర్లు పెంచాలనేది మనం లక్ష్యం పెట్టుకున్నాం. దానికి 100 రోజుల కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయనే పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం దీన్ని ఏమి గుర్తించాలా, గ్రామాల్లో పనులు ఏంటి, గ్రామ సభ నిర్వహించుకోవాలా, గ్రామ సభలో మన గ్రామంలో ఇదే ఈ పని చేయాలా, ఇన్ని ఫారం పండ్లు పెట్టాలా, లేదా ఈ కాలువలు తవ్వుకోవాలా, లేదా ఈ పూడికి తీయాలా, లేదా ఈ చెరువును సరి చేసుకోవాలి, రిపేర్ చేసుకోవాల్సింది, లేదా ఎక్కడన్నా చిన్న స్లూజ్ చెడిపోయిందా, స్లూజ్ ను సరి చేయాలి, రిపేర్ చేసుకోవాలి. దీనికి సంబంధించి గ్రామంలో మనం ప్రయారిటైజ్ చేసి ఈ కార్యక్రమాన్ని ముందు పెట్టాలా, ఈ కార్యక్రమాన్ని ముందు పెట్టాలా, ఈ కార్యక్రమాన్ని ముందు పెడితే దీని ద్వారా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. మన చెరువులు నింపుకోవడానికి అవకాశమే కాకుండా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మనకు ఉపయోగపడుతుంది. మన బోర్లు అంటే ఎక్కడికో 100 మీటర్ల లోపలికి పోవాల్సిన, అడుగుల లోపలికి పోవాల్సిన అవసరం లేకుండా అందుబాటులోకి భూగర్భ జలాలు వస్తాయి. దానికి గ్రామ సభలో కూర్చోవాలా, ప్రయారిటైజ్ చేసుకోవాలా. చేసుకున్న తర్వాత లిస్ట్ ని కలెక్టర్ ని ఎంపీడీఓ గారి ద్వారా లిస్టు పంపాలా. వాటిని ప్రయారిటీ ఆధారంగా గ్రామ సభలో అందరూ కూర్చొని, ప్రజాప్రతినిధులు గాని తర్వాత అధికారులు గాని కూర్చొని ఏదైతే నిర్ణయిస్తారో వాటిని ప్రయారిటీ ఆర్డర్లు పెడతారో వాటిని ఆ పరిమితులు ఉన్నా కూడా ఆ పనులు పూర్తి చేసే దిశగా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మనం ప్రాంతాల్లో ఇవి పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, నేనే రాజకీయాలు ఇక్కడ మాట్లాడదలుచుకోలే. మీకు తెలుసు మన ప్రాంతంలో 3 రాజధానులు అన్నారు, ఇదన్నారు, అదన్నారు, కానీ మన ప్రాంతానికి వస్తే ఒక్క చోట కూడా ఇటుక చేర్చలేదు 5 సంవత్సరాల్లో. ఈ అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టకపోయింది, 40 మంది రాత్రి కొట్టకపోయారు, అనేక గృహాలు కూలిపోయాయి, దాన్ని కూడా పట్టించుకోలేదు. ఇంచుమించు ముందు ఉమ్మడి జిల్లా అది, ఏది జగన్మోహన్ రెడ్డి గారి ఉమ్మడి జిల్లా, అది కూడా పట్టించుకోలేదు. గ్రీజులు వేయక మన తుంగభద్ర గేట్ పోవడానికి అదే కారణం. మన హెచ్ఎల్సి రైట్ కెనాల్ కి వస్తున్న గేట్ పనిచేయకపోవడానికి కొన్ని సంవత్సరాలుగా నిర్వహణ లేకపోవడం. సరే, ఇప్పుడు వాటిని అన్ని సరి చేస్తూ ఇవాళ అందరినీ వాటర్ ఇవ్వగలుగుతాం. ముదిగుబ్బ ప్రాంతానికి 100% చెరువులు, నాకు తెలిసి మీరు ఎప్పుడన్నా చూశారో లేదో నింపడం అనేది. అందరినీ ఇప్పుడు క్యారింగ్ కెపాసిటీ పెరిగిన తర్వాత 100%, దాన్ని మరీ కాస్త కనెక్టింగ్ ఉన్న వాటిని కూడా చూసి ఆ చెరువు నుంచి ఇంకా కింద చెరువుకు తీసుకెళ్లడానికి ఏ రకంగా ఉంది, ఛానల్ చేసుకోవడం మీద కూడా మొన్న వైవీఐపీ కూడా ఇచ్చారు, చేసుకున్న ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఈ రకంగా ఇది అందరి బాధ్యతగా ప్రతి గ్రామంలో మనం భావించాల్సిందే. ప్రభుత్వమే అన్ని చేయాలని కాకుండా దీంట్లో మన భాగస్వామ్యం కూడా ఉంది. ఈ మన ప్రాంతంలో భూగర్భ జనాలు పెరిగితే మనకే మంచిది, మన ప్రాంతంలో చెరువులు నిండితే రైతులకే మంచిది, సాగునీటి కోసం, వ్యవసాయం కోసం సాగునీరు అందుతుంది. దీన్ని సాగునీటి సంఘాలు కూడా బాధ్యతగా భావించి దీంట్లో ప్రజల్లో కొద్దిగా అవగాహన కల్పిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కలిగిస్తూ మనం భూగర్భ జలాల్ని, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని భూగర్భ జలాల్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. 100 రోజులు ఇప్పటికే ఈ కార్యక్రమం మొదలై దాదాపు 8 రోజులు అయిపోయిందా, 8 రోజులు, రేపటితో 8 రోజులు అవుతుంది. ఇంకా మనకు 92 రోజులు ఉన్నాయి. 92 రోజుల్లో దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్లి మన జిల్లాలో కూడా పెంచుకోవాలి. దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా మేమందరినీ కలిసే 85 చెరువులు ఉన్నాయి మన దగ్గర మొత్తం. దాంట్లో 16 చెరువులు 100 ఆయకట్టు 100 ఎకరాల కన్నా ఎక్కువ ఉంది. 100 ఎకరాల కన్నా ఆయకట్టు ఎక్కువ ఉంది. 69 చెరువులు 100 ఎకరాల లోపే ఆయకట్టు ఉంది. అది చిన్న ఆయకట్టు ఉన్న చెరువు అయినా, పెద్ద ఆయకట్టు చెరువు ఉన్నా కూడా నీటి సంఘాలు అయితే 16 నీటి సంఘాలు ఉన్నాయి కాబట్టి ఆ చెరువుల మీద దృష్టి పెట్టి మిగతా చెరువుల్లో కూడా పెంచడానికి అధికారులు, నీటి సంఘాల వారు బాధ్యత తీసుకుని పనిచేయాల్సిందిగా, దాంట్లో నేను కూడా కలిసి పనిచేద్దాం. అందరం కలిసి భూగర్భ జలాలు పెంచుకుందాం. రాబోయే రోజులు విపత్కర పరిస్థితులు వచ్చే పరిస్థితి ఉంది, కరువు వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఎల్నినో ప్రభావం అయితే ఇప్పుడే చూస్తున్నాం, ఎండలు దంచేస్తున్నాయి. ఎండలు ఇప్పుడే దంచి పారేసాను, 43 డిగ్రీలు 44 డిగ్రీలు కొన్ని చోట్ల ఆ పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటి నుంచి మనం
కాపాడుకోవాలా, మన వ్యవసాయాన్ని కాపాడుకోవాలా, మన పశువుల్ని కాపాడుకోవాలా, మన ప్రకృతిని కాపాడుకోవాలంటే ఈ బాధ్యతను మనం సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం కారణంగా మీ అందరినీ కలుస్తున్నందుకు సంతోషంగా ఉంది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.